సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాయడం, సూటిపోటి కామెంట్లతో ఎదుటివారిని చిత్రవద చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా ఓ మహిళ బలైపోయింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ఓ తల్లిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆ విమర్శలు, అవమానాలు భరించలేక ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్య తన కుమార్తెతో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం తన చిన్నారికి అన్నం తినిపిస్తుండగా ప్రమాదవశాత్తు 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోయి బాల్కనీలో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు చాకచక్యంగా ఆ చిన్నారిని కాపాడారు. అంతవరకు బాగానే ఉంది. అయితే చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. దీంతో చిన్నారి తల్లిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. నువ్వేం తల్లివి, పాప బిల్డింగ్ పై నుంచి పడిపోతే సోయి లేకుండా ఉన్నావా అంటూ రమ్యను సోషల్ మీడియా వేదికగా జనాలు తిట్టిపోశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో రమ్య మనస్తాపం చెందింది. వేధింపులు భరించలేక కోయంబత్తూరులోని పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవడాన్ని గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొత్తంగా సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే రమ్య చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.